మన ఇంట్లో పెళ్ళికి పక్కింటోళ్ళతో ఖర్చు పెట్టించడం ఎలాగో అమెరికాకి బాగా తెలుసు. ఇప్పుడు వాస్తవంగా అరబ్ దేశాలని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఇరాన్‌ని పరోక్షంగా ప్రోత్సహించేది అమెరికానే. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు యుద్ధం ఆపేసింది? గెలిచేసే దశలో మొత్తం ఇరాన్‌ని స్వాధీనం చేసుకోగలిగిన దశలో ఎందుకు ఆపేసేసింది? అక్కడ పహ్లవీ లాంటోడెళ్ళి మళ్ళీ అక్కడ నాయకత్వం వహించేటటువంటి సందర్భంలో ఎందుకు ఆపేసింది అంటే అట్లా ఆపాలి. లేదంటే గనక అక్కడ ఇరాన్ యుద్ధమే లేకపోతే గల్ఫ్ దేశాల్లో ఎవడు అమెరికా మాట్లాడు, ఆయిల్ విషయంలో వాళ్ళే పెత్తనం చేస్తారు. ఆ భయం ఇరాన్ అనే బూచి వాళ్ళకు ఉండాలి. అందుకని అంత సీరియస్ యుద్ధాన్ని అంత కామెడీగా ఆపేశారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఇప్పుడు మరొక వైపున ఏం చేస్తుంటారు, ఈ భయాన్ని అడ్డుపెట్టి డబ్బులు సంపాదించు. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఖర్చు ఆ దేశాలే భరిస్తున్నాయి. ఎందుకు? ఈ హమాస్ వాళ్ళు, హిజ్బుల్లా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా తమ దేశంలో సైన్యం ఉందన్నటువంటి పాయింట్తో వాళ్ళే భరిస్తారు. ఖతార్లోది నేను వేసినటువంటి మిసైల్స్ వేసింది ఏదైతే ఉందో దాని డబ్బులు ఖతారే భరిస్తుంది. అదే విచిత్రం. అంటే అమెరికన్ సైన్యానికి గల్ఫ్ దేశాలు పోషిస్తాయి. అట్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆయా దేశాల చేత పోషింపు చేయించుకుంటుంది అమెరికా తన సైన్యాన్ని. అట్లాగే ఇప్పుడు నాటో దేశాలు ఏవైతే 30 దేశాలు ఉన్నాయో ఆ 30 దేశాలకి ఒకళ్ళకి ప్రాబ్లం వచ్చినా అందరం కలిసి యుద్ధం చేస్తామన్నటువంటి పేరుతో అమెరికా సైన్యానికి సంబంధించిన జీతాలు వాళ్ళతో పెట్టిస్తుంది. వాళ్ళందరూ అమెరికాతో ఉన్నందుకు గాను వాళ్ళ సైన్యంతో పాటు అమెరికా సైన్యాన్ని కూడా పోషించాలి. జాయింట్ సైన్యం అంటారు అన్నమాట. ఇది నాటో సైన్యం అని చెప్పి దాని బడ్జెట్ పెంచమన్నాడు ట్రంప్. ఎందుకంటే వీళ్ళు జీతాలు పెంచాలన్నప్పుడు వాళ్ళ జీతం పెంచడం అనమాట. దానికి ఇప్పుడు నాటో సచ్చినట్టు ఒప్పుకుంది. తద్వారా నాటోకి అదనపు వ్యయం.